ఓం నమో భగవతే వాసుదేవాయ. ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ వచ్చేసి 13వ చాప్టర్లో 6వ శ్లోకం గురించి చెప్పుకుంటాం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమవేచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా. మహాభూతాని అంటే మన యొక్క ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మహాభూతాని పంచమహాభూతాలు. అహంకార అహంకారము, బుద్ధి అవ్యక్తం అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి, ఏవ నిజముగా, చ మరియు ఇంద్రియాలు దశైకం 11 మరియు పంచ 5 ఇంద్రియ గోచర అంటే 5 పంచేంద్రియుల యొక్క గ్రాహ్య విషయాలు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు. ఈ 5 మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయాలతో ఈ క్షేత్రం కూడి ఉన్నది. అంటే మనకు క్షేత్రం గురించి ఇప్పుడు వివరిస్తున్నాడు శ్రీకృష్ణుల వారు. ఒకటి ఏంటి అంటే క్షేత్రంలో 24 అంశాలు ఉంటాయి. అవి ఏంటి అంటే పంచమహాభూతాలు. అంటే ఇప్పుడు మన క్షేత్రంలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఏ విధంగా అనంటే మన దేహంలో రక్తం అనేది ఉన్నది, అదొక రకంగా అది నీరుకు సంకేతం. తర్వాత అగ్ని అనేది ఉన్నది. అగ్ని అనేది ఏంటి అని అంటే మన యొక్క జఠరాగ్ని అంటే మన కడుపులో ఉండేటువంటి అగ్ని, అది జఠరాగ్ని. తర్వాత మన వాయువు అంటే మనం తెలుసాం కదా, మనం ఒక గాలి పీల్చుకోకుండా ఉండలేము, అది వాయువు. అదేవిధంగా భూమి అంటే ఇప్పుడు మన దేహం మీద ఈ చర్మంలో మట్టి రూపంలో ఉంటుంది, అది వచ్చేసి భూమికి సంకేతం. సో పంచమహాభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. తర్వాత పంచతన్మాత్రలు అంటే 5 ఇంద్రియ గ్రాహ్యాలు. ఏవి? రుచి, స్పర్శ, వాసన, దృష్టి మరియు శబ్దము. పంచతన్మాత్రలు. 5 కర్మేంద్రియాలు వచ్చేసి కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగాలు, నరిగుదము. 5 జ్ఞానేంద్రియాలు, చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, ముక్కు. ఇవే కాకుండా మనస్సు, బుద్ధి, అహంకారము మరియు ప్రకృతి, భౌతిక శక్తి యొక్క ఆదిమ స్వరూపం. అంటే శ్రీకృష్ణుడు దశైకం 11 అనే పదాన్ని 11 ఇంద్రియాలను సూచించడానికి ఉపయోగిస్తుండు. దశైకం అనేది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో పాటు మనస్సును కూడా కలిపి చెప్పాడు. తను ఇంతకుముందే వేరే శ్లోకంలో చెప్పాడు, ఇంద్రియాల్లో తానే మనస్సును అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు చక్కగా. 5 ఇంద్రియ గ్రాహ్యాలు బాహ్యమైనవి. మరి వాటిని క్షేత్రంలో కలిపి ఎందుకు చెప్పిండు అని ఎవరైనా అనుకోవచ్చు. ఎందుకు అనంటే మనస్సు ఇంద్రియ విషయాలపైన ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది. ఇవి సూక్ష్మ రూపంలో మనస్సులో ఉంటాయి. అందుకే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మనస్సులో కలలు కంటుంటే స్థూల ఇంద్రియాలు మంచం పైన మనం కళలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము, మనం అనుభూతి చెందుతూ ఉంటాము. తర్వాత రుచి చూస్తూ ఉంటాం, వాసన చూస్తూ ఉంటాం. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే స్థూల ఇంద్రియ విషయాలు సూక్ష్మ రూపంలో మనస్సులో ఉంటాయి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. సో ఇప్పుడు స్థూల ఇంద్రియాలు మనము మనస్సు కలలో ఉన్నప్పుడు కూడా వాటిని అన్నింటినీ అనుభవిస్తాము. సో సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఇక్కడ ఆత్మ యొక్క సమస్త క్షేత్రమును విశదీకరిస్తుండు. తర్వాత ఇవి కాకుండా ఇంకొన్ని కూడా తెలుసుకుందాం. ఇదే విధంగా జ్ఞానకోశాల పరంగా ఈ విధంగా వివరించడమైనది. శరీర క్షేత్రము, అందులో ఎన్ని రకాల ఆత్మ ఆవరించిన 5 కోశాలు అంటే ఒకటి అన్నమయ కోశము. ఇది ఏంటి అంటే తత్వ విరుద్ధంగా చూడొద్దు వీటిని. ఇవి వచ్చేసి కోశాల పరంగా వివరించేది. ఇదైతే అన్నమయ కోశం, ఇది పంచమహాభూతాలు. ఇది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంతో తయారైనటువంటి స్థూల కోశం. తర్వాత ప్రాణమయ కోశం, ఇది ప్రాణవాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అన్న ప్రాణవాయువులు. తర్వాత మనోమయ కోశం, ఇది మానసిక కోశం. ఇది మనస్సు, 5 కర్మేంద్రియాల గురించి చెప్తుంది, కంఠము, చేతులు, కాళ్ళు, తర్వాత జననాంగాలు మరియు గుదం. విజ్ఞానమయ కోశం, ఇది బుద్ధికి సంబంధించింది. బుద్ధి మరియు 5 జ్ఞానేంద్రియాలు, చెవులు, కళ్ళు, నాలుక, చర్మము మరియు ముక్కు. తర్వాత ఆనందమయ కోశం, ఇది శరీరము, మనస్సు, బుద్ధి అమరిక యొక్క స్వల్పానందంతో మనల్ని అనుసంధానం చేస్తుంది. సో ఈ విధంగా వివిధ రకాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చదువుకొని మనం ముగిద్దామండి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమవేచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా. కృష్ణం వందే జగద్గురు.